బాక్సాఫీస్ దగ్గర విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఫస్ట్ వీకెండ్ ను కంప్లీట్ చేసుకుంది. కాగా వీకెండ్ లో సినిమా చాలా వరకు బిజినెస్ ను రికవరీ చేసి మంచి జోరును చూపించడం విశేషం. యునానిమస్ రెస్పాన్స్ కనుక వచ్చి ఉంటే బాక్సాఫీస్ దగ్గర ఇంకా బెటర్ కలెక్షన్లను సినిమా సొంతం చేసుకుని ఉండేది. మొత్తం మీద మూడవ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 1.4 కోట్ల నుండి 1.5 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని భావించగా అనుకున్నట్లుగానే సినిమా 1.54 కోట్ల దాకా షేర్ ను 2.7 కోట్ల దాకా గ్రాస్ ను మూడవ రోజున తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 1.74 కోట్ల దాకా షేర్ ను 3.2 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 3 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 2.47 కోట్లు, సీడెడ్ లో 1.28 కోట్లు, వైజాగ్ లో 79 లక్షలు, ఈస్ట్ లో 52 లక్షలు, వెస్ట్ లో 41 లక్ష, గుంటూరులో 46 లక్షలు, కృష్ణాలో 39 లక్షలు, నెల్లూరులో 28 లక్షల షేర్ అందుకోగా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 6.60 కోట్ల దాకా షేర్ ను 11.25 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 45 లక్షలు, ఓవర్సీస్ లో 95 లక్షల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 8 కోట్ల దాకా షేర్ ను 14.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. సినిమా టోటల్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్ల రేంజ్ లో ఉండగా మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర 73% వరకు రికవరీని సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ కోసం మరో 3 కోట్ల దూరంలో ఉంది. వర్కింగ్ డేస్ లో స్టడీ కలెక్షన్లతో హోల్డ్ చేస్తే సినిమా బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.